నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. ఇవాల్టి వీడియోలో ఇక వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత కలశాన్ని ఎలా కదపాలి, ఏ సమయంలో కలశాన్ని కదపాలి, అలాగే ఉద్వాసన మంత్రం ఏమిటి, ఏ విధంగా ఉద్వాసన చెప్పాలి అమ్మవారికి, ఉద్వాసన చెప్పే రోజు కూడా మనం పాటించవలసినవి ఏంటి, మరి ఈ పూజలో వాడిన వస్తువులను కానీ కలశంలో వాడిన వాటర్ని కానీ వీటన్నిటిని ఏం చేయాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి. మనము పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాలు ఎక్కువగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు. అయితే అది ఏ శుక్రవారం కూడా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకున్నా కూడా మనము శుక్రవారం అనేది అమ్మవారిని పంపం కదండి. ఇంటి ఆడపిల్లలాగా ఆ ముత్తైదువు మన ఇంట్లో పూజలు అందుకున్న తర్వాత శుక్రవారం పూట అమ్మవారిని బయటకు పంపం కదా. అటువంటప్పుడు ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అనేది చాలామందికి సందేహము. అయితే శుక్రవారం ఉద్వాసన చెప్పొద్దన్నప్పుడు శనివారం ఉద్వాసన చెప్పాలి. అటువంటప్పుడు అది రెండో రోజు అవుతుంది కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఎప్పుడూ కూడా మంగళ శుక్రవారాల్లో మనం అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పకూడదనమాట. అటువంటప్పుడు మనకి శ్రావణ శనివారం అయినా సరే ఈ రోజున ఉద్వాసన చెప్పాలి. అంటే వ్రతం అయిపోయిన మరుసటి రోజు ఉద్వాసన చెప్పాలన్నమాట. మీరు పూజ చేసుకునేటప్పుడు కలశం ఆనవాయితీ ఉన్నవారైతే కనుక ఈ విధంగా కొబ్బరికాయ పెట్టి పూజ అనేది చేసుకొని ఉంటారు. కలశం లేకపోతే స్వామివారి అమ్మవారి చిత్రపటాలు కానీ లేదా అమ్మవారిది కానీ పెట్టుకొని ఉంటారు కదా. మీరు ఆ కలశం కదిలించే రోజు కూడా అంటే శనివారం ఉదయం కూడా మనం పూజ చేసుకోవాలి. అయితే శుక్రవారం ఉదయం వ్రతం చేసుకున్న వాళ్ళు శనివారం సాయంత్రం కూడా స్నానం చేసి మనం దీపం అనేది పెట్టి ధూపం వేసి ఏదైనా పాలు పండు నైవేద్యం పెట్టిన తర్వాత కొంతమంది తాంబూలాలు పేరంటం అనేది శుక్రవారం సాయంత్రంగా చేసుకుంటారు. అవన్నీ అయిపోయిన తర్వాత మనం శనివారం ఉదయం అమ్మవారికి ఉద్వాసన చెప్పాలన్నమాట. ఆ శనివారం ఉద్వాసన చెప్పే రోజు కూడా ఉదయం ముందు రోజు పెట్టిన అంటే వ్రతం రోజు పెట్టిన పూలు వరకు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాల్యం అంటాం కదా అవన్నీ కూడా తీసేయాలి. ఇక మిగతా కలశాన్ని కానీ అమ్మవారి చిత్రపటాన్ని కానీ పసుపు వినాయకుని కానీ ఇంకెవరిని కదిలించకుండా ఓన్లీ ముందు రోజు పెట్టిన పూలు మాత్రమే తీసేస్తాము. అలాగే దీపపు కుందులు కూడా తీసేసి కొత్త మట్టి ప్రమిదల్లో కానీ లేదా మామూలు దీపపు వేరే సెట్లో కానీ ఉంటే మనం ఆ దీపపు కుందులో దీపారాధన చేసి శనివారం ఉదయం ఆ తర్వాత క్లుప్తంగా శనివారం ఉదయం పూజ చేసుకుని అంటే జస్ట్ అష్టోత్తరం చదువుకునే సరిపోతుంది. ఎందుకంటే వ్రతం రోజు అన్ని ఉపచారాలతో అమ్మవారిని ఆవాహనం చేసి వ్రతం చేసుకొని ఉన్నాం కాబట్టి శనివారం ఉదయం ఉద్వాసన చెప్పే రోజు మామూలుగా అష్టోత్తరం ఒకటి చదువుకొని స్వామివారి అష్టోత్తరం ఇటు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే సరిపోతుంది. చదువుకొని ఆ తర్వాత మనం అమ్మవారికి ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది. ఈ ఉద్వాసన చెప్పే రోజు ఒక్క పువ్వు 2 పూలు పెట్టినా సరిపోతుందండి. మనం క్లుప్తంగా పూజ చేసుకుంటాం అనమాట. అంటే దీపం వెలిగించేసి ఈ విధంగా జస్ట్ అష్టోత్తరం అయితే స్వామివారికి చదువుకొని ధూపం అయితే వేసి ఆ తర్వాత అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పాలి. ఈ శనివారం కూడా తప్పనిసరిగా దీపారాధన అయితే చేయాలండి. మనకి అమ్మవారికి మన ఇంట్లో వచ్చి పూజలు అందుకున్నారు కాబట్టి ఉద్వాసన చెప్పి పంపించేస్తున్నామంటే లక్ష్మీదేవిని మన ఇంటి నుండి పంపిస్తామని అర్థం కాదు. అమ్మవారు మన ఇంటికి వచ్చి పూజలు అందుకున్నారు అంటే అలానే ఉంటే అమ్మవారికి ప్రతిరోజు కూడా దీపం ధూపం నైవేద్యం మనం సమర్పించలేము కాబట్టి ఇప్పుడు ఉద్వాసన చెప్పేస్తే మళ్ళీ నేను పూజ చేసినప్పుడు రామ్మాని అమ్మవారిని మళ్ళీ అన్ని ఉపచారాలతో పూజ చేస్తుంటాం అనమాట. అందుకనే ఉద్వాసన అనేది ప్రత్యేక వ్రతాల్లో చెప్తూ ఉంటారు. ఇలా ఉద్వాసన చెప్పేటప్పుడు మీరు అమ్మవారి కలశం కానీ లేదా విగ్రహం కానీ చిత్రపటం కానీ ఏమి పెట్టి పూజ చేసుకున్నారో ఆ పటాన్ని పట్టుకొని ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇచ్చాను కదా ఆ మంత్రాన్ని చెప్తూ ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః యథాస్థానం ఉద్వాసయామి పునరాగమనాయ చ అని చెప్పి ఈ మంత్రంతో పాటు చెప్పుకుంటూ అమ్మవారిని చిత్రపటం కానీ మీరు విగ్రహం కానీ పట్టుకొని 3 సార్లు ఎత్తి కింద పెట్టాలి. ఈ మంత్రం చెప్పి ఆ తర్వాత అమ్మవారికి ఉద్వాసన చెప్తాం అనమాట. ఇక ఆ తర్వాత దీపారాధన ఉన్నప్పుడు ఈ విధంగా అంటే దీపారాధన చేస్తాం పూజ చేసి పాలు పొడ నైవేద్యం పెట్టాం కదా శనివారం ఉదయం అప్పుడు ఈ ఉద్వాసన దీపారాధన ఉండంగానే చెప్పేసి ఆ కాసేపు వదిలేసి దీపారాధన ఉద్వాసన అయిపోయిన తర్వాత దీపారాధన కూడా కొండెక్కిన తర్వాత అప్పుడు మనము ఈ పూజలో పెట్టిన పూలు వస్తువులన్నీ కూడా తీసేసుకోవచ్చు. అయితే ఇది మిట్ట మధ్యాహ్నం వరకు చేయకండి. సాయంత్రం మళ్ళీ లైట్లు వేసే వరకు కూడా చేయొద్దు. శనివారం కొంతమంది శ్రావణ శనివారాలు కూడా విశేషం కాబట్టి మీరు స్వామివారిని అమ్మవారిని పెట్టుకున్నా కూడా సరే ఇక్కడే ఇద్దరికి కూడా పూజ చేసేసుకొని కావాలంటే మళ్ళీ ఉద్వాసన చెప్పేయచ్చండి. శ్రావణ శనివారం పూజ కిందకే వస్తుంది. ఒకవేళ మీరు స్వామివారిని పెట్టుకోలేదు అనుకుంటే కనుక అమ్మవారిని పెట్టుకుంటే ఈ విధంగా ఉద్వాసన అయితే చెప్పేసేసి మీరు పూజాపీఠాన్ని కలశాన్ని కదిపేసుకోవచ్చు. కలశం పెట్టినా లేదా పటం పెట్టుకొని చేసుకున్నా కూడా ఇదే మంత్రాన్ని జపిస్తూ కూడా మనం ఉద్వాసన అమ్మవారికి చెప్పాలి. ఇక పూజలో పెట్టినవన్నీ కూడా దీపారాధన కొండెక్కిన తర్వాత మాత్రమే మనం అవన్నీ సర్దుకోవాలన్నమాట. ఈ విధంగా పూలు అవన్నీ వాడిని ఉంటే కనుక ఎక్కడైనా పారే నీటిలో వేయండి. అయితే అప్పుడే పెట్టిన పూలు కాబట్టి మనం ఈ విధంగా ఒక బౌల్లో వాటర్ పోసేసి ఆ పూలని దాంట్లో వేసి ఎక్కడైనా మనకి బాల్కనీస్లో కానీ అంటే వాటర్లో కూడా కొంచెం జవ్వాది వేసి అమ్మవారికి పెట్టిన పూలు వచ్చేసి ఆ విధంగా అలంకరణకి వాడుకోవచ్చండి. ఎక్కడైనా బయట తులసమ్మ దగ్గర పెట్టడం కానీ అలా చేయొచ్చు. లేదంటే కనుక మీకు నిత్య పూజ చేసుకునే చోట ఉంటుంది కదండి పటాలన్నీ ఉంటాయి కదా ఈ పూలని తీసుకెళ్ళి అక్కడ ఉండే పటం ముందు అమ్మవారి పటం ముందైనా అక్కడ అలా ఆ రోజంతా కూడా అలా ఉంచేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నేను కృష్ణుడి దగ్గర అయితే పెట్టి చూపిస్తున్నాను కదా ఈ విధంగా అనమాట. అయితే అమ్మవారికి ఉద్వాసన చెప్పే ముందు పసుపు వినాయకుడు కూడా కదిలించి తీసేసిన తర్వాత అప్పుడు అమ్మవారికి చెప్తాం. ఎందుకంటే శుక్రవారం పూట పసుపు వినాయకుడిని కూడా మనం పంపించాం కదా ఉద్వాసన చెప్పము. ఇక్కడ నేను
వినాయకుడు కూడా మంత్రం వేస్తున్నాను చూడండి. ఆ మంత్రాన్ని చెప్తూ మనం వినాయకుడు కూడా ఉద్వాసన చెప్తాం అనమాట. చెప్పేసిన తర్వాత అమ్మవారికి స్వామివారి చిత్రపటాలు పట్టుకుని ఈ విధంగా చేస్తాము. ఒకవేళ మీరు పసుపు వినాయకుడిని పెట్టుకొని ఉంటే కనుక కొంచెం ఆ పసుపు వినాయకుడిని వాటర్లో కలిపేసి ఈ విధంగా చెట్టు మొదట్లో పోయండి. ఒకవేళ అమ్మవారిని కూడా పసుపు ముద్ద రూపంలో పెట్టుకొని ఉంటే ఉద్వాసన చెప్పి తీసేసిన తర్వాత ఆ పసుపు ముద్ద నుంచి కొంచెం తీసి మొహానికి రాసుకోవచ్చు. పెళ్ళైన ఆడవాళ్ళైతే సూత్రాలకు రాసుకోవచ్చు. పెళ్లి కాని ఆడపిల్లలైతే మొహానికి రాసుకోండి, కాళ్ళకైతే రాయకూడదు. ఇక ఆ తర్వాత మిగిలిన పసుపు ముద్దని అయితే వాటర్లో కలిపేసి ఇక్కడ తులసి చెట్లో కానీ లేదా వేరే చెట్టు మొదట్లో అయితే పోసేయండి అమ్మవారిని. పసుపు వినాయకుని అయితే తులసి చెట్లో కాకుండా వేరే మామూలు పచ్చని చెట్లో పోయండి. ఇంతాక పటాన్ని చూపించాను కదండి, ఇప్పుడు కలశాన్ని చూపిస్తున్నాను. కలశాన్ని కూడా ఇదే విధంగా పట్టుకొని కదుపుతాం అనమాట. 3 సార్లు ఎత్తి ఇంతాక నేను చెప్పిన మంత్రం ఇచ్చాను కదా, ఆ మంత్రాన్ని చెప్తూ కూడా మనము ఈ విధంగా అమ్మవారిని కదుపుకోవాలి. ఈ పద్ధతి అనేది ప్రతి ఒక్కళ్ళు పాటించాలండి. ఎందుకంటే వ్రతం అనేది అందరు ఆడవాళ్ళం కూడా చేశాం కనుక ఈ విధంగా అమ్మవారికి ఉద్వాసన చెప్పి మళ్ళీ పూజ చేసినప్పుడు రామ్మ అని చెప్పి అమ్మవారికి చెప్తున్నాం అనమాట. అలాగే క్షమాపణ ప్రార్థన కూడా మనం ఏదైనా తెలిసి తెలియక అమ్మవారి వ్రతంలో చదవటంలో కానీ భక్తిలో కానీ పూజ చేసేటప్పుడు కానీ మన ఆలోచనలో కానీ ఏదైనా తప్పులుంటే క్షమించమని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకొని చక్కగా ఇంటిల్లి పాది ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో వృద్ధిల్లాలని ఆ అమ్మ దగ్గర ఆశీస్సులు తీసుకుంటూ ఈ విధంగా ఉద్వాసన అనేది చెప్తామన్నమాట. కలశం కింద వేసిన కలశం ఉద్వాసన చెప్పేసిన తర్వాత ఆ కలశంలో వాటర్ ఏం చేస్తారంటే కలశంలో కాయిన్, పసుపు, కుంకుమ, గంధం ఇవన్నీ వేసి వాటర్ వేసి మనం కలశం ఏర్పాటు చేసుకున్నాం కదా, ఆ కలశంలో 1 రూపీ తీసేసి మీరు ఎక్కడ దేవుడి గుళ్ళో దక్షిణలో వేయచ్చు, లేదంటే కనుక ఇంట్లో డబ్బులు దాచే ప్రదేశంలో కూడా దాచుకోవచ్చు. కలశంలో ఉన్న వాటర్ని ఏం చేస్తారంటే ఒక తమలపాకు కానీ పువ్వు కానీ తీసుకొని మీ ఇంట్లో ఏ ప్లేస్ అయితే ఉందో బాల్కనీస్ ఆ ప్లేస్ అంతా కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఆ కలశం పూజ చేసిన వాటర్ కాబట్టి అవన్నీ అలా చల్లండి. చల్లిన తర్వాత మిగతా వాటర్ని ఎక్కడ పచ్చని చెట్టు మొదట్లో పోయండి. కలశం అడుగున పోసిన బియ్యం కానీ అమ్మవారి ముందు ఏదైనా బియ్యం కానీ ధాన్యం కానీ పెట్టుకొని ఉంటే ఆ బియ్యాన్ని మనం వంటల్లో వాడుకోవచ్చు. అయితే ఏదైనా తీపి పదార్థం చేసుకుంటే చాలా మంచిది. అయితే నాన్ వెజ్ వండే రోజుల్లో మాత్రం ఆ బియ్యాన్ని వాడకండి. సాధ్యమైనంత వరకు ఇటువంటి పూజలో వాడిన బియ్యాన్ని ఏంటంటే పొంగల్గా చేసి నలుగురికి ప్రసాదం పంచిపెట్టడం కానీ మనం ఇంట్లో తినడం కానీ చేస్తారు. అంతేకాకుండా కలశం కొబ్బరికాయని ఏం చేయాలని చాలామంది సందేహం ఉంటుంది. ఇది నిరభ్యంతరంగా ఇంట్లో మళ్ళీ నెక్స్ట్ డే ఆ శనివారమే కొట్టుకొని వాడుకోవచ్చు. లేదంటే కనుక విడి రోజులో మంగళ శుక్రవారాలు కాకుండా ఆ కొబ్బరికాయని కొట్టి ఇంట్లో ఏదైనా స్వీట్ చేసుకోవడం కానీ అలా చేయొచ్చు. ఇవేవి కూడా నాన్ వెజ్ వండే పదార్థాల్లో వాడకండి. మిగతా ఏదైనా కొబ్బరిని వాడేసుకోవచ్చు అనమాట ఇంట్లో. కాబట్టి ఉద్వాసన చెప్పేసిన తర్వాత అవన్నీ మామూలు అయిపోతాయి కాబట్టి కథ పూజ చేసామనే ఉద్దేశంతో మనం నాన్ వెజ్ తినే పదార్థాలు అప్పుడు కాకుండా విడిగా ఏదైనా స్వీట్ చేసుకోవడం కానీ ఇంట్లో మామూలుగా కానీ ఆ కొబ్బరికాయని కూడా వాడేసుకోవచ్చు. కొంతమందికి అవి పారే నీళ్ళల్లో నిమజ్జనం చేసే అలవాటు ఉంటుంది, కానీ కలశం కొబ్బరికాయని ఇంట్లో మనమే వాడుకోవచ్చు. అయితే కంకణం కింద కలశానికి అమ్మవారికి సూత్రంలాగా పసుపు కొమ్మ అయితే కట్టాం కదండి, ఆ పసుపు కొమ్మని మనం పెళ్ళైన వాళ్ళైతే కనుక చక్కగా సూత్రాలు కట్టుకోవచ్చు. లేదంటే కనుక ఏదైనా పచ్చని చెట్టు మొదట్లయితే వేసేయండి. ఇక అమ్మవారికి సమర్పించిన పసుపు కుంకాలు ఇవన్నీ కూడా మళ్ళీ తీసుకెళ్ళి మనము తులసమ్మకి రాయడం కానీ గడపకి రాయడం కోసం కానీ ఇలా వాడుకోవచ్చండి అమ్మవారికి వాడినవి కాబట్టి. ఈ విధంగా కలశాన్ని అయితే కదపాలి. కలశంలో వస్తువులు ఈ విధంగా చేయాలి. ఇక అమ్మవారి దగ్గర పెట్టిన కాయిన్స్ కానీ డబ్బులు కానీ మంగళకరమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మనం వాడుకుంటూ ఉంటాము. డబ్బులు అయితే కనుక మనం రొటేట్ చేసుకోవచ్చు, అంటే అవి వాడుకొని మళ్ళీ అమ్మవారి దగ్గర ఫ్రెష్గా పూజకు పెట్టుకోవచ్చు. లేదంటే కనుక మనం డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టుకోవచ్చు. లేదా పూజకు వాడిన కాయిన్స్ కాబట్టి మళ్ళీ పూజలకు కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా ఉద్వాసన చెప్పేసిన తర్వాత అన్ని వస్తువులు సర్దేసుకోవచ్చండి. అయితే ఇవి ఉదయం చేసుకుంటాము మనము, అయితే మిట్ట మధ్యాహ్నం చేయకండి. లేదా సాయంత్రం మళ్ళీ లైట్లు వేసిన తర్వాత సాయం సంధ్య సమయంలో చేయకండి. ఈ లోపే చేసుకోండి. కొంచెం 5:30 లోపలే చేసుకోండి. 4 నుంచి 5:30 లోపల. మధ్యాహ్నం అయితే కొంచెం 12 లోపలే చేసుకోండి. ఇలా చేసుకుంటేనే చాలా మంచిది. ఇక మంగళకరమైన వస్తువులు అమ్మవారికి ఏవి సమర్పించినా కూడా అవి వ్రతం చేసిన వాళ్ళ ఆ చీరను కట్టుకోవటం వాళ్ళే వాడుకోవడం చేయండి. ఇంట్లో చేసినవి కాబట్టి పూజ చేసింది కాబట్టి ఈ వ్రతం చేసిన వారే అవి వాడుకోవచ్చు. అలాగే బ్లౌజ్ మీద మనం కలశం మీద బ్లౌజ్ పీస్ని పెడతాము. ఆ బ్లౌజ్ పీస్ని కూడా ఇంట్లో వ్రతం చేసుకున్న వాళ్ళు కుట్టించుకుంటే చాలా మంచిదండి. అయితే ఉద్వాసన చెప్పే ముందే మనం అమ్మవారికి ఒకసారి దీపారాధన చేయమన్నాం కదా శనివారం ఉదయము, అప్పుడు మీరు ఈ విధంగా ఎర్రటి నీళ్ళతో దిష్టి తీయండి. ఆల్రెడీ నేను పూజా విధానాన్ని వరలక్ష్మి వ్రత విధానాన్ని షేర్ చేసిన దాంట్లో ఆల్రెడీ ఈ చిన్న క్లిప్ అయితే నేను యాడ్ చేశానండి. ఈ విధంగా ఎర్రటి నీళ్లు కలుపుకొని అమ్మవారికి దిష్టిని తీయచ్చు. అయితే అది పూజ అయిన తర్వాత తీయచ్చు, లేదా ఉద్వాసన చెప్పే రోజైనా తీయచ్చు అని చెప్పి నేను ఆ వీడియోలో కూడా షేర్ చేస్తున్నాను మొన్నటి వీడియోలో. ఒకసారి చెక్ చేయండి. 3 సార్లు ముందు వైపు నుంచి, 3 సార్లు కుడి వైపు నుంచి, 3 సార్లు ఎడమ వైపు నుంచి కూడా అమ్మవారికి దిష్టి తీసి ఆ తర్వాత అమ్మవారికి ఉద్వాసన చెప్పేసిన తర్వాత ఈ విధంగా పూజా సామాన్ అన్నీ కూడా సర్దుకోవచ్చు అనమాట. అమ్మవారిని అంతగా అలంకరణ చేసుకున్నాం కదా అని తొందరగా అమ్మవారిని తీబుద్ది కాదండి. అటువంటి వాళ్ళు 3 రోజులు ఉంచుకోవాలి అనుకుంటే శుక్రవారం వ్రతం చేసుకుంటారు, శనివారం అంతా కూడా ఉంచుకున్నారనుకోండి, ఆదివారం ఉదయం మళ్ళీ ఇదే పద్ధతిలో తీయచ్చు. అయితే శనివారం అంతా కూడా ఉంచుకుంటే శనివారం ఉదయం మళ్ళీ దీపారాధన చేయాలి, సాయంత్రం దీపారాధన చేయాలి, 2 పూట్ల దీపారాధన, ఏదో ఒక పండో పాలో నైవేద్యం పెట్టాలని తప్పనిసరిగా పెట్టి అప్పుడు ఆదివారం మళ్ళీ ఇదే విధంగా చేయాలి. అయితే ఉద్వాసన చెప్పే రోజు కూడా దద్దోజనం పెడితే చాలా మంచిదండి. ఎందుకంటే ఇంటికి ఆడపిల్లని పంపిస్తున్నప్పుడు మనము కడుపు చలవ కింద దద్దోజనం పెడుతుంటే
పెరుగన్నం పెడుతుంటారు కదా, అదేవిధంగా అమ్మవారికి కూడా దద్దోజనం చివరి రోజు అంటే ఉద్వాసన చెప్పే రోజు కూడా శనివారం ఈ విధంగా నైవేద్యం పెట్టాక ఉద్వాసన చెప్తే చాలా మంచిది. అలాగే మనం అందరం కూడా తోరం కట్టుకొని ఉంటాం కదా, ఆ తోరం కూడా శుక్రవారం అంతా కూడా ఉంచుకుంటాము. శనివారం ఉదయం తీసేసి ఆ దారాన్ని ఎక్కడన్నా పచ్చని చెట్టు మొదట్లో ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి. ఇదండి వరలక్ష్మి వ్రతం రోజు మరుసటి రోజు అమ్మవారిని కదిలించే పద్ధతి. కలశానికి ఉద్వాసన ఎలా చెప్పాలి, అమ్మవారికి ఎలా చెప్పాలి అనేది, ఉద్వాసన మంత్రం, ఇవన్నీ కూడా ఈ పూజా వస్తువులు ఏం చేయాలి అని షేర్ చేశాను కదండి. ఎటువంటి సందేహాలు ఉన్నా ఇంకా కింద కామెంట్ సెక్షన్ అడగండి. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.